జన్యువు కేంద్రంగానే ప్రయోగాలు ముమ్మరమవుతున్నాయి. జీనోమ్ ప్రాజెక్టులు, జన్యు చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఊపుమీదున్నాయి. ఏ జన్యువు ఏ చర్యకు కారణమవుతుందో తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది శాస్త్ర ప్రపంచం. అందులో భాగంగానే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ విభాగం జన్యు నాకౌట్ ద్వారా మధుమేహానికి అడ్డుకట్ట వేసే దిశగా ముందడుగు వేసింది. ఇప్పటికే ఎన్నో అంశాల్లో పురోగతి సాధించిన సిసిఎంబి మరిన్ని జన్యు ప్రయోగాలకు వేదికవుతోంది. ఆ పరిశోధనలకు సంబంధించిన వివరాలు చూద్దాం. సిసిఎంబి దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ప్రయోగాల పరంపరలో కొత్త అధ్యాయాల్ని లిఖిస్తోంది. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న ఈ సంస్థ తాజాగా మధుమేహానికి సంబంధించిన ప్రయోగంలో ముందడుగు వేసింది. రానున్న రోజుల్లో మధుమేహానికి భారత్ ప్రపంచ రాజధానిగా మారుతుందని క్రెడిట్ సుసి హెచ్చరికల నేపథ్యం, అందులోనూ హైదరాబాద్ మధుమేహంలో భారత్కు రాజధానిగా ఉండడం, మధుమేహ ఔషధాల మార్కెట్ 22% పెరగడం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోతున్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. మధుమేహ రోగులు భారత్లో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా ప్రయోగం ఆశలు రేకెత్తిస్తోంది. సిసిఎంబి సైంటిస్టులు వేరే ఒక విషయంపై పరిశోధన చేస్తున్నప్పుడు అనుకోకుండా డయాబెటీస్ గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. WDR13 అనేది ఒక జీన్. ఆ జీన్ని తీసేస్తే, అంటే ఒక ఎలుకలోంచి ఆ జీన్ని తీసేస్తే ఏమవుతుంది అని తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నారు అనమాట సిసిఎంబి సైంటిస్టులు. ఇలా రకరకాల జీన్స్ పెట్టడం కానీ తీయటం కానీ చేసేసి ఎనిమల్కి ఏమవుతుందని కనుక్కోవడం జీన్ నాకౌట్ స్టడీస్ అనమాట. ఇది సిసిఎంబిలో ఎన్ని సంవత్సరాలు జరుగుతోంది. మనిషి దేహంలోని కణజాల నిర్మాణానికి అతి దగ్గరగా ఉండే జంతువుల్లో చుంచెలుక ప్రధానమైంది. ఈ జీవిలో 30,000కు పైగా ఉన్న జన్యువులపై పరిశోధనల ద్వారా ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు అవకాశం కలిగింది. జంతువులపై చేసే ప్రయోగాల్లో జన్యు నాకౌట్ విధానం ఒకటే. జంతువులో ఒక జన్యువును తొలగించడం ద్వారా ఆ జీవిలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఈ క్రమంలో చుంచెలుకలోని WDR13 అనే జన్యువును పరిశోధనల్లో భాగంగా తొలగించారు. అనూహ్యంగా చుంచెలుక బరువు పెరిగింది, తిండి ఎక్కువ తింటోంది. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే ఎలుకలో ఇన్సులిన్ విడుదల గతం కంటే 2 పెరిగింది. ఇదే నాకౌట్ విధానాన్ని మనుషుల్లో ప్రయోగిస్తే మధుమేహానికి చెక్ పెట్టే అవకాశం ఉందంటోంది సిసిఎంబి బృందం. Basically, when we say gene knockout technology, that means we can remove a given gene and create a new animal. There are some 30,000 genes in mouse and similar numbers in case of human. So we can remove a single gene and create an animal. Which animal will not have that gene? So basically that means this animal is called gene knockout. So in this particular case, we were working on a gene which is, we call it WDR13. That is the name of the gene. Now, when we removed this gene, we found that the animal now can produce more insulin. జన్యు నాకౌట్ విధానం జీవుల పుట్టుకకు ముందే చేయాల్సి ఉంటుంది. ఎలుకల్లో చేసిన నాకౌట్ విధానం మందుల ద్వారా నియంత్రించవచ్చు. ఇదే విధానాన్ని మనిషిలో ఉపయోగించేటప్పుడు ఈ జన్యువు తొలగించకుండా, పనిచేయకుండా మాత్రమే ఆపివేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇది అబ్జర్వేషన్ మాత్రమే. ఈ అబ్జర్వేషన్ నుంచి యాక్చువల్ గా ప్రజలకు లాభం కలగాలి అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దీన్ని నాకౌట్ చేస్తే వచ్చే మిగతా దుష్పరిణామాలు ఏమిటి కనుక్కోవాలి ఫస్ట్. తర్వాత దీన్ని ఎంతవరకు చేయవచ్చు, టైం బీయింగ్ అంటే కొన్ని రోజులు చేసి ఆపేయవచ్చా, దానివల్ల కాన్సిక్వెన్స్ ఏమిటి, ఇంకా చాలా ప్రయోగాలు చేయాలి. ఇదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కొంచెం ఈ ఎనిమల్ సైజ్ పెరుగుతోంది. సైజ్ ఎందుకు పెరుగుతుందంటే ఇన్సులిన్ లెవెల్ పెరిగినప్పుడు అది కొంచెం ఎక్కువగా తింటాం, ఎక్కువ తినటం వల్ల సైజ్ పెరుగుతుంది. మరి ఈ సైజ్ పెరగటం కూడా మంచిది కాదు మనకి. కాబట్టి ఈ రెండింటిని సపరేట్ చేయాలి. అంటే సైజు పెరగటము, ఇన్సులిన్ పెరగటం, ఇన్సులిన్ మనం పెరగాలి కానీ మనం బ్యాడ్ ఎఫెక్ట్ పెరగకూడదు. ఈ రెండింటిని మనం సపరేట్ చేయాలి. అందుకని ఇంకా కొంచెం పరిశోధనలు అవసరం. కానీ మెయిన్ బ్రేక్ త్రూ హెస్ కమ్ to identify what is that which is causing. 100 ఏళ్ల క్రితం మన దేశంలో స్థిరపడ్డ సిద్ధి తెగ ప్రజలకు వ్యాధులంటే ఏమిటో తెలియదు. రోగాలను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఆఫ్రికాలో పుట్టిన ఈ తెగ సంతతిలో అభివృద్ధి చెందింది. మన హైదరాబాద్ లోనూ సిద్ధి జాతి ప్రజలు వందల సంఖ్యలో ఉన్నారు. వీరికి ఇలా రోగనిరోధక శక్తి ఉండడంలో కారణాలపై సిసిఎంబి బృందం పరిశోధనలు చేసి విజయం సాధించింది. రోగ నిరోధక శక్తిని కలిగించే జన్యువును గుర్తించారు. దీన్ని ఇతరుల్లో వృద్ధి చేయడం ద్వారా తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులను ఏ విధంగా అరికట్టవచ్చో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్ కారక జన్యువులను గుర్తించి అందుకు అవసరమైన మందులను కనుగొనడంలో సిసిఎంబి మంచి ఫలితాలే సాధించింది.
తాజాగా ఇన్సులిన్ అవసరం లేకుండా మనిషి కణజాలంలో చిన్న మార్పుల ద్వారా వ్యాధిని నిరోధించవచ్చని సూత్రీకరిస్తున్నారు. కంటి వ్యాధుల్లో ముఖ్యమైన గ్లకోమాకు గల కారణాలను అన్వేషించడంలో సిసిఎంబి విజయవంతమైంది. గ్లకోమా వ్యాధి నివారణలో భాగంగా కృత్రిమ కార్నియా తయారీని చేపట్టింది. ఇందుకోసం జినోమ్ నాకౌట్ విధానాన్ని అవలంబించారు. దీంతో పాటు సెప్టిసేమియా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కు అవసరమైన ఎక్యూట్ యాంకోఫిలాటిస్ పరికరాన్ని సిసిఎంబి రూపొందించింది. దీనివల్ల వ్యక్తిలో జన్యు లోపాల ఆధారంగా రోగనిరోధక శక్తి తగ్గుదలను క్షణాల్లో కనుక్కోవచ్చు. జీవుల్లో ఉండే వేలాది జన్యువుల్లో ఏ జన్యువు దేనికి సంబంధించిందో తెలుసుకునే పరిశోధనలు సిసిఎంబిలో రోజు జరిగేవే. ఆ క్రమంలోనే కొత్త విషయాలు బయటపడుతుంటాయి. తాజాగా చుంచెలుకలో ఇన్సులిన్ విడుదల అందులో భాగమే. In the eye we are looking at the glaucoma. What causes the glaucoma? We are looking at what is the gene that is causing glaucoma. Again, gene knockout showed that the glaucoma can be addressed too. And we are also working on corneas, making artificial corneas. And we are also developing a diagnostic tool, DNA-based diagnostics tool. We developed this a few years ago for eye diseases. All 20 eye diseases can be identified by one diagnostic tool. మనుషుల్లో జన్యు పరిశోధనకు గతంలో కోతులను ఉపయోగించేవారు. ప్రస్తుతం అది చుంచెలుకకు మారింది. జన్యు మార్పిడి ప్రయోగాల్లో సుదీర్ఘకాలం వేచి చూడడం పాత పద్ధతి. మనిషి జినోమ్కు దగ్గరి పోలికలుండే తక్కువ జీవితకాలమున్న జాతులపై ప్రయోగాలు చేస్తే ఫలితం తొందరగా రావడమే కాదు, మరింత ఖచ్చితత్వం పెరుగుతుంది. ఈ దశలోనే ఆలోచించిన సిసిఎంబి జీబ్రా జాతి చేపలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మంచినీటిలో పెరిగే ఈ జీబ్రా చేపలను వేల సంఖ్యలో ఇక్కడ సొంతంగా వృద్ధి చేస్తున్నారు. It is very convenient model system, very effective for several reasons. A, its whole genome information is available and all the genomic experiments can be performed on this fish. Second thing is, this is also a vertebrate, that means it has a bone, so it is closer to the humans, so it gives advantage over lower animals like Drosophila and other model systems. And furthermore, its life cycle is very small, so within 1 week you can complete an experiment and full fish is developed. So if you want to knock down a gene, you can do this experiment within 1 week. జన్యు మార్పిడి ప్రయోగాల్లో కోతులు చుంచెలుకల ఎదుగుదల కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సి వచ్చేది. కోతుల విషయంలో చట్టాలు అడ్డు రావడంతో ఎలుకల వైపు మళ్లారు. తాజాగా మరింత సమయం ఖచ్చితత్వం కలిసి వస్తుందన్న భావనతో జీబ్రా చేపలపై ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. చేప పుట్టిన 20 రోజుల్లో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఈ మంచినీటి చేప గరిష్టంగా 2 ఏళ్లు బతుకుతుంది. అందువల్ల ఎన్నో ఆధునిక ప్రయోగాలకు జీబ్రా ఫిష్ ఉపయోగపడుతుందని సిసిఎంబి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి కణజాల నిర్మాణానికి అతి దగ్గరగా ఉంటూ గుండె, వెన్నుముక, ఇతర శరీర నిర్మాణం ఉండే జీబ్రా జాతి చేపలు భవిష్యత్తు ప్రయోగాలకు ఆయుపట్టుగా ఉంటాయని భావిస్తున్నారు. మన మనుషులతో పోలిస్తే చాలా జీన్స్ కానీ ఏవైతే ఇప్పటివరకు అన్ని డిటెక్ట్ చేసి స్టాండర్డైజ్ చేసారో అన్ని టెక్నిక్స్ అన్ని కూడా కొంచెం దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే మైస్ అంత దగ్గర లేకపోయినా కానీ మైస్లో ఉన్న వేరే కొన్ని కారణాల వల్ల కొన్ని రెగ్యులేషన్స్ అనియండి, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ దాని లోపల ఎక్కువ ఉంటుంది. వేరే జీబ్రా ఫిష్ లిమిటెడ్ ఏరియాలో నంబర్ మనం ఎక్కువ పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టు ఆ స్టాండ్ అలోన్ సిస్టమ్లో అయితే కపుల్ ఆఫ్ అబౌట్ 30,000 to 40,000 ఫిషెస్ మనం మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట దాని లోపల. ఇంకోటి ఏంటంటే ఇది ఫీడ్ కూడా చక్కగా తీసుకుంటాయి, వేరే ఫీడ్ ప్రాబ్లం అట్లాంటి ఫీడింగ్ ప్రాబ్లం ఏముండదు. కాబట్టి అన్ని వేరే ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మనం ఇండోర్ లోనే చేయొచ్చు అన్నమాట. వీటితో పాటే ఇటీవలే కేంద్ర వరి పరిశోధనా సంస్థ సిసిఎంబి సంయుక్తంగా కొత్త వరి రకాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారిన వరి బ్లైట్ తెగులును 100% తట్టుకునే శక్తి ఉన్న సాంబా మొసరి వరి రకాన్ని ఈ 2 సంస్థలు అభివృద్ధి చేశాయి. బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ బ్లైట్ తెగులు వరి దిగుబడులపై గణనీయ ప్రభావమే చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా నల్గొండ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యవేక్షిస్తున్నారు. ఇది వరి రైతులకు తీపి కబురే. పూర్తి స్థాయిలో విజయవంతమైతే దిగుబడులు మరింత పెరిగే అవకాశం కలుగుతుంది. మొత్తంగా సిసిఎంబిలో ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. అయితే విభిన్న అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రయోగాల రాశి వాసి మరింత పెరగాలి. జనబాహుళ్యం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కారం చూపే దిశలో సిసిఎంబి మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.